సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట నిర్వహించి తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంది లక్ష్మారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. రియంబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని, పెన్షన్ కమ్యూనికేషన్ 15 సంవత్సరాలకు బదులుగా 12 ఏళ్లకే పరిమితం చేయాలని అన్నారు. అలాగే 12వ పీఆర్సీ సూచించినట్టుగా మూల పెన్షన్ నుండి 1% మినహాయించి వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో అందించాలని, ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్తో నిర్వహించి తలపెట్టిన నిరసన దీక్షకు పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం హైదరాబాద్ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులందరము తేదీ 10/4/23 11 గంటల నుంచి 1 గంట వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన దీక్ష ధారణ నిర్వహించడానికి ఆదేశించానని, దాని ప్రకారము మన సమస్యల సాధన కొరకు నిరసన దీక్ష చేపడుతున్నాం. మరి పెన్షన్ భవన్ నుంచి 10 గంటలకు ర్యాలీగా వెళ్ళి 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం చేరుకొని 2 గంటలు నిరసన దీక్ష తెలుపబడుతుంది. అదేవిధంగా ఫెడరేషన్ తరఫున ప్రధానమంత్రికి మరి స్టేట్ యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు కూడా సమర్పించారు.